జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా పాటిస్తూ ఏదైతే మా అధినాయకులు ఇచ్చారో పిలుపు, మేమందరం కూడా ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ప్రతి మండలం తరపు నుంచి కూడా జనాన్ని వెళ్లి ఈ ఏదైతే సంవత్సర దినం కాలం గడిచినా సరే ఏ ఒకటి కూడా సూపర్ 6 అని చెప్పేసి లేకపోతే ఇంకా 104 హామీలు ఇంకా వేరేగా కూడా చెప్పారు. ఏది కూడా పాటించకుండా ఒక్క హామీ ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ ఒకటే చేస్తూ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా మాకు ప్రజలకి ఇచ్చిన హామీలు ఏవి కూడా చేయకుండా మమ్మల్ని మోసపూరితంగా ఏదైతే మోసం చేశారో ప్రజల్ని అది వెన్నుపోటు దినంగా ఈ రోజు జూన్ 4ని చేయడం జరుగుతుంది. భారీ సంఖ్యలో ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఏదైతే నమ్మి ఓటు వేశారో ఒక 1500 ఇస్తానని కానీ లేకపోతే ప్రతి మహిళకు కూడా ఎవరైతే అమ్మఒడి ఉందో అమ్మఒడి ఇస్తానని కానీ లేకపోతే ఉద్యోగాలు ఇస్తానని కానీ యూత్ ని కానీ మహిళలు కానీ అందరినీ కూడా మోసం చేస్తూ ఒక మధ్యాంధ్రప్రదేశ్ గా ఒక మధ్యాహ్నే ఏర్లై పారిస్తూ ప్రతి దిక్కున కూడా ఏదైతే చెప్పారో చేయకుండా ఈ మధ్యాహ్నం మాత్రమే ఈ ప్రజలకు అందిస్తూ ఈ రోజు ముందుకు తీసుకెళ్లే పాలన జరుగుతుంది. ఆ పాలన ఇది ఎంత దురదృష్టకరమో, మాకు ఇంత వెన్నుపోటు పొడిచాడు ఈ జనాల్ని అని చెప్పి వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తూ మేము ఈ రోజు వెన్నుపోటు దినంగా జూన్ 4వ తారీఖుని భారీ సంఖ్యలో చేయడానికి ఇటు ఎస్కోట నియోజకవర్గమైన ఎస్కోట హెడ్ క్వార్టర్ లోని అటు గజపతి నియోజకవర్గమైన గజపతి నగరం హెడ్ క్వార్టర్ లోని కూడా వెన్నుపోటు దినంగా మేము అందరం కూడా భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాం.